దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమందు దేవుడు మనకి మంచి అవకాశాన్ని కలిగించాడు. మరి ఈరోజు దేవుని కృపలో మనమందరం కూడా సజీవంగా మరొక నూతన రోజుని మనం అనుభవిస్తున్నాం. అట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేటి కాలంలో మరి దేవుని బిడ్డలారా, నేటి కాలంలో క్రైస్తవ కుటుంబాలను మనం పరిశీలించినప్పుడు మరి ప్రతి కుటుంబంలో కూడా మరి తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఎంతో బాధపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అని మనము పరిశీలించినప్పుడు చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలు దారి తప్పిపోయారయ్యా, మాట వినే పరిస్థితి దాటిపోయింది, ఎంత చెప్పినా వారు వినటం లేదు, వారు అనుకున్నదే వారు చేస్తున్నారు తప్ప మరి పెద్దరికంగా మేము చెప్పినప్పుడు, తల్లిదండ్రులుగా మేము పరామర్శించినప్పుడు మమ్మల్ని కూడా ధిక్కరించి వెళ్తున్నారు. మరి పిల్లల విషయంలో మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని ఎంతోమంది తల్లిదండ్రులు సేవకులను ప్రాధేయపడుతూ ఉంటారు. అలాగున నాతో కూడా ఎంతోమంది మరి ప్రార్థన అవసరతలు కోరిన తల్లిదండ్రులు కలరు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఎవరిది తప్పు? పిల్లలదా లేకపోతే తల్లిదండ్రులదా? ఎందుకు చిన్నప్పుడు మంచిగా బ్రతికేవారు, చిన్నప్పుడు చాలా చక్కగా మాట వినేవారు, మరి పెరిగి పెద్దవారైనప్పుడు ఎందుకు మాట వినటం లేదు అనే విషయం మీద క్రైస్తవులుగా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే వారికి ఆత్మీయ అనుభవం కానీ ఆత్మీయ వివేకం కానీ లేకపోవటం చేతనే అని సేవకుడిగా నేను చెప్పగలను. ఎందుకనంటే బైబిల్ మనకి పిల్లల్ని ఎలా పెంచాలో మనకి బైబిల్ స్పష్టంగా నేర్పింది. ఉదాహరణకి మనము వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు చక్కని మాటలు రాయించాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి పిల్లరా, బాలుడు అనగా బాల్యంలోనే, చిన్న వయసులోనే మనము మన పిల్లలకి నడవలసిన త్రోవేదో వారికి మనం నేర్పినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు వారు దాని నుంచి తొలగిపోరు అని వాక్యం చెప్తుంది. మరి వాక్యం నమ్మదగినది కనుక మరి వాక్యాన్ని మనం నమ్మాలి. ఇవాళ పిల్లలు పెరిగి పెద్దవారైనాక ఎందుకు దారి తప్పిపోతున్నారు అనంటే, వారిని బాల్యంలో మరి నడవలసిన త్రోవలో వారిని సరిగా నడపలేదు కనుక, వారికి నేర్పలేదు కనుక వారు ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు, మరి దారి తప్పిపోతున్నారు అనేది ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతుంది. అందుకని తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి, ఎలా పెంచాము అనేది మన పిల్లలు పెరిగి పెద్దవారైనాక వారి యొక్క ప్రవర్తనే మన పెంపకాన్ని యొక్క రిజల్ట్ని, అంటే మన పెంపకం యొక్క విధానాన్ని తెలియజేస్తుంది. మన పెంపకం కరెక్ట్గా, తల్లిదండ్రుల యొక్క పెంపకం వాక్యానుసారంగా ఉన్నట్లయితే పిల్లరా ఖచ్చితంగా వాక్యం చెప్పినట్లుగా వారు వైదొలిగిపోరు, మార్గంలో చక్కగా నడుస్తారు, చక్కగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు తన తల్లిని తండ్రిని సన్మానించుము అనే వాక్యము వారి జీవితాల్లో 100% నెరవేరుతుంది. ఎప్పుడైనంటే బాల్యంలోనే పిల్లలకి నడవలసిన త్రోవ తల్లిదండ్రులు నేర్పినప్పుడు. అలా నేర్పటం లేదు కాబట్టి పిల్లలు దారి తప్పిపోతున్నారు. చూడండి, మీరు గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదివినట్లయితే పిల్లరా, పిల్లలను తండ్రులారా పిల్లలకు కోపం రేపక ప్రభు బోధలోను శిక్షలోను వారిని పెంచండి. చూడండి, పిల్లలకి కోపం వచ్చేలా తల్లిదండ్రులు మాట్లాడకూడదు.
ఒకటి కోపం వచ్చేలా పిల్లలతో సంభాషణ చేయకూడదు. పిల్లలకి కోపం రేపేలా మన మాటలు వారిపై ఉండకూడదు, మన కుటుంబంలో కూడా ఉండకూడదు. కానీ ప్రతి కుటుంబంలో మీరు చూడండి పిల్లరా, తల్లిదండ్రులు పిల్లల ముందే పిల్లలకు కోపం వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలకు కోపము రేపేలా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలతో మాట్లాడినా, ఇంట్లో వారితో మాట్లాడినా, మరి పిల్లలున్నారనే విషయం కూడా ఆలోచన లేకుండా పిల్లల ముందే మరి ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి విషయమైనా, ఏదైనా కూడా పిల్లల ముందే మరి వారి యొక్క ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. దీనిని బట్టి పిల్లలకు ఒక రకమైన ఇరిటేషన్ తల్లిదండ్రుల మీద కలిగే అవకాశం ఉంది. ఆ ఇరిటేషన్ వల్లనే వాక్యంలో పెరగకుండా, ఎదగకుండా వారు వైదొలిగిపోవటానికి కారణాలు అవుతున్నాయి. అందుకని తల్లిదండ్రులు మొట్టమొదటిగా పిల్లలకి కోపం రేపేలా ప్రవర్తించకూడదు. రెండవదిగా బోధలో పెంచాలి. దేవుని బోధలో పెంచాలి. దేవుని బోధ మనకి ఏం చెప్తుందంటే పిల్లారా, నీకు కలిగిన వాటిలో కొంత దరిద్రులకు ఇవ్వు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పాలి. మీరు గమనించినట్లయితే 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము మరి మీరు చూసినట్లయితే 9వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, దయాదృష్టి గలవారు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననందును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. అంటే పిల్లరా, ఇతరులకి సహాయం చేసే గుణాన్ని మనం పిల్లలకి నేర్పాలి. దరిద్ర రేఖలకు దిగువగా ఉన్న వారికి, ఆహారము కూడా వెళ్ళని వారికి, ఒక 3 పూటలు భోజనం చేయటానికి కూడా కష్టపడే ఇబ్బందిలో ఉన్న వ్యక్తులకి మన పిల్లలు సహాయం, వారు తినే దాంట్లో కొంత వారికి పెట్టే గుణాన్ని మనం నేర్పగలగాలి. అలా నేర్పితే పిల్లరా, వారు పెరిగి పెద్దవారైనప్పుడు నీ అవసాన కాలంలో కూడా నీకు ఒక ముద్ద బువ్వ వేస్తారు, నీ మంచి చెడులు చూస్తారు, నీ కష్టంలో తోడుంటారు, నేడుంటారు. కానీ ఇక్కడ పిల్లలకి పెట్టే గుణాన్ని నేర్పటం లేదు. అందుకని పిల్లలకి దాతృత్వం, దయాగుణాన్ని నేర్పటం లేదు. దయలేని వారిగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్పింది నాయన, దయాగుణం మనకు ఉండాలి. ఇతరులకు మనకు కలిగిన దాంట్లో ఇతరులకు కొంతైనా మనము సహాయం చేయాలనే ఒక దేవుడు చెప్పిన బోధలో పిల్లల్ని పెంచితే ఖచ్చితంగా వారు ఆ బోధలో పెరుగుతారు. ఒక దినాన నీకు వారు ఉపయోగపడతారు. అలా ఒకవేళ పెరగకపోతే దేవుడు శిక్షిస్తాడయ్యా. దేవుని మాట వినని వారం అవుతాం. దేవుని శిక్ష మన మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవునికి దూరంగా ఉండొద్దు. దేవుని మాట మనం వినాలి. దేవుని బోధలో మనం పెరగాలయ్యా. దేవుని శిక్ష మన మీదకి వస్తే, దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే దేవుని శిక్ష మన మీదకి వస్తుందని మనం పిల్లలకు మనం నేర్పాలి. మీరు గమనించండి, సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని మాట వినకపోతే సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆకాశం నుంచి గంధకాలు దిగి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చి చంపలేదా? ఆ ప్రాంత ప్రజలందరూ ఆ యొక్క గంధకాలలో మాడి మసైపోలేదా? లోతు కుటుంబం తప్ప అందరూ కూడా ఆ గంధకాలలో పాడైపోయారు కదా, కాలిపోయారు కదా. మరి ఆ విషయాన్ని మనం నేర్పాలి. మాట వినటం ద్వారా నినివే పట్టణ ప్రజలు, యోనా చేసిన ప్రకటన వినటం ద్వారా నినివే పట్టణ ప్రజల మీదకి రావాల్సిన ఉగ్రత తప్పించబడి దేవుని మాట ప్రకారము ఆ ప్రాంత ప్రజలు రక్షించబడలేదా? కాబట్టి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన బోధలో మనం పెరిగితే పిల్లలారా, మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుతాం. ఒకవేళ దేవుని మాట కాదని ధిక్కరించి మనం నడిచినట్లయితే దేవుని శిక్ష తప్పకుండా వస్తుంది. ఇప్పటికీ చరిత్రలో నినివే పట్టణం ఉంది, చరిత్రలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి నాయనా. కాబట్టి దయచేసి నా మాట వినండి అని చెప్పేసి వారికి ఉదాహరణలుగా, మాదిరిగా చరిత్రని, బైబిల్ని ఆధారంగా తీసుకొని వారికి మనం నేర్పగలిగితే పిల్లారా, వారు ఖచ్చితంగా దారి తప్పకుండా ఉంటారు. ఇలా పెంచుతున్నప్పుడు ఒక కాలానికి వారు పెరిగి పెద్దవారు అవుతారు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 6వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, యవనుడు దేని చేత తన నడకను శుద్ధి చేసుకును, దేని చేత యవనుడు తన నడకను శుద్ధి చేసుకుంటాడు. వాక్యాన్ని మనం ఎప్పుడైతే నేర్పుతామో పిల్లారా, ఆ వాక్యం మన జీవితాలలో వెలుగునిస్తుంది, మన పిల్లలకు వెలుగునిస్తుంది. వారు పెరిగి పెద్దవారు అవుతారు, వారి నడకలు వారు సరిచేసుకుంటారు వాక్యం చేత. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని సంరక్షిస్తుంది. అయితే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేస్తున్న తప్పిదాలు ఏంటని మనం గమనించినట్లయితే, వారు బాల్యంగా ఉన్నప్పుడు వారు చదువుల్లో వారు బాగా చదువుకోవాలి, బాగా కష్టపడాలి అని చెప్పేసి
బాగా ఉన్నతమైన స్థితికి ట్యూషన్లకి మరియు బడికి మరి ప్రత్యేకమైన క్లాసులకి ట్యూషన్లకి అన్నిటికీ పంపించడానికి సిద్ధపడతారు. కానీ సండే స్కూల్కి పంపడానికి మరి తల్లిదండ్రులు అంతగా ఇష్టం చూపెట్టరు. క్రైస్తవులే సండే స్కూల్కి పంపరు. లేదా సంఘారాధనలు జరుగుతున్నప్పుడు పిల్లల్ని స్కూల్లో పంపించేసి వచ్చేస్తారు. లేకపోతే స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదండి. స్కూల్ యాజమాన్యంలో స్కూల్లో పిల్లల విషయంలో పిల్లలు వెనకబడిపోతారు, చదువులో వెనకబడిపోతారని చెప్పేసి మరి పిల్లల్ని దేవుని వాక్యం వినటానికి తీసుకురాకుండా మరి బళ్ళల్లోనో ఇండ్లల్లోనో మరి చుట్టాలింటికో ఎవరికో ఒకరికి అప్పచెప్పి మందిరానికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ పిల్లలు మందిరానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ అల్లరి చేస్తారో అని చెప్పేసి వారి అల్లరి భరించలేక పిల్లల్ని ఇంటికాడనే వదిలేసి వస్తుంటారు. దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్పినప్పుడు నీ పిల్లలు అంత శ్రేష్టమైన దినాన్ని మందిరంలో గడపాలనే ఆశ నీకు ఉండాలి కదా. మరి చదువుల్లో మరి తోటి విద్యార్థుల మధ్య మరి స్కూల్లో పిల్లలు తక్కువ వెనకబడిపోతారనే ఒక తపన నీకున్నప్పుడు దేవుని పిల్లల విషయంలో దేవుని వాక్య విషయంలో వెనకపడతారు అనే ఒక తపన నీకు ఎందుకు ఉండటం లేదు? ఇలాంటి బోధ అక్కడ వాక్యానికి అక్కడ విరుద్ధంగా మరి దేవుని సంఘానికి దేవుని మాటకి విరుద్ధంగా పిల్లల్ని నువ్వు బయటికి పంపించావు, బడికి పంపించావు, ట్యూషన్లకు పంపించావు, లేకపోతే బంధువుల ఇళ్ళకు పంపించావు, లేకపోతే ఇళ్ళ దగ్గర వదిలేసి వారు ఆటాడుకుంటున్నారు, చిన్నపిల్లగాలు పెద్ద అవుతారులే అని చెప్పేసి బాల్యంలో వారిని బజారుకి వదిలేసి నువ్వు మాత్రమే దేవాలయానికి వచ్చేసి నువ్వే భక్తిపరులాగా ప్రవర్తించావు. దీనివలన ఏం జరుగుతుంది మనకంటే పిల్లారా? దీనివల్ల మనకేం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానికి వారు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళు అవుతున్నారు. దేవుని వాక్యానికి వారు దూరమైన వాళ్ళు అవుతున్నారు. దేవుని మాటలు వారు వినలేని వారిగా అవుతున్నారు. వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. వాక్యం ఏంటో వారికి అర్థం కావటం లేదు. వాక్యం వారికి తెలియకపోయేసరికి వారు ఏమైపోతున్నారంటే ఎలా ప్రవర్తించాలో తెలియక మరి లోకం వారి హృదయాల్లో నిండిపోయింది కనుక యవ్వనం రాగానే ఆ యవ్వనంలో వారు ఏమైపోతున్నారు? దారి తప్పిపోతున్నారు. మరి ఆ యవ్వనాన్ని సరిచేసుకోవటానికి పిల్లరా వారి దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి. మరి ఆ వాక్యం వినలేదు కదా, బాల్యంలో వినిపించలేదు కదా. మీరు గమనించండి, బాల్యంలో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో నేర్చుకున్న పదాలు ఇప్పటికీ చదువు ఎంత పెద్ద చదువు చదివినా అవే వారి హృదయాల్లో ఉంటాయి, అవే పనిచేస్తాయి, అవే వాటి ద్వారానే వాక్యం అంతా లేదా చదువు అంతా కూడా తయారవుతుంది. మరి ఆ విషయాలు బాల్యంలో వారికి బాగా వారి బుర్రలోకి ఎక్కించుకుంటారు. బాల్యంలో పిల్లలకి ఎక్కువ రిసీవ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే తీసుకోగలిగిన గుర్తుంచుకోగలిగిన మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, రిసీవ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిసీవ్ పవర్ ఉన్న టైంలో వాక్యాన్ని రిసీవ్ చేసుకునేందుకు వినటానికి వారికి అవకాశం లేకుండా చేశారు. అందువలన వాక్యం వారి వాళ్ళ హృదయంలోనికి రాలేదు, వాళ్ళ మెదడులోనికి రాలేదు. అది వారి జీవితాన్ని సరిచేసుకునే అవకాశాన్ని కల్పించలేదు. వారికి ఏమి మెదడులోకి వచ్చేసింది? లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైన తీరే వారి హృదయంలోనికి వచ్చేసింది, వాళ్ళ మైండ్లోనికి వచ్చేసింది. దానివలన వారు లోకంలోనే సంచరించారు. అందుకనే పెద్దవారైనప్పుడు వారి మార్గాన్ని సరిచేసుకునే మార్గం తెలియక వారు దారి తప్పిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. ఇక్కడ మూలంగా మనం గమనిస్తే లోపం ఎవరిదిగా కనబడుతుంది అంటే తల్లిదండ్రులదే మనకి ఎక్కువగా కనబడుతుంది. అందుకనే దయచేసి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు గమనించండి. ఇహమందు మనము స్థిరులము కాము, పరలోకమే మనకి ప్రధానమైనది, అదే మనకి శాశ్వతమైనది. ఆ రాజ్యం కొరకు ప్రయాణం చేసే నీవు ఈ లోకంలో పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అది దేవుని మందిరంలోనే సాధ్యమవుతుంది, దేవుని మాటల ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ దేవుని మాటలు వినటానికి బాల్యం నుంచే పిల్లలకి ఒక శ్రద్ధాభక్తిని నువ్వు నేర్పగలిగితే, బాల్యం నుంచే వారికి ఒక క్రమశిక్షణ నువ్వు నేర్పగలిగితే, బాల్యం నుంచే వారికి ప్రార్థనా జీవితాన్ని నువ్వు నేర్పగలిగితే వారు పెరిగి పెద్దవారైనప్పుడు దారి తప్పకుండా దేవుని బోధలో పెరుగుతారు. వారు దేవుని శిక్షకి లోబడతారు. దేవునికి నమస్కరించి నిన్ను వారు దీర్ఘాయుష్మంతులగినట్లుగా వారు నిన్ను సన్మానిస్తారు. నీ విషయంలో మంచి చెడులన్నింటిని కూడా సక్రమంగా చూసుకుంటారు. అలాంటి కృపలో నీ పిల్లలు పెరగాలని ఆశిస్తూ దేవుని సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు జాగ్రత్త పడండి. పిల్లలు మీరు మీ ఆయుష్ను పెద్దపరచుకోవాలి అని అంటే తల్లిదండ్రులకి మరి మీరు చెప్పినట్లుగా వినాలి. దేవుని మాట చెప్తుంది, తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినిటే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. మరి నీవు సుఖజీవంతో గడుపు దినములు నీకు సంభవిస్తాయి. అలాగని ఈరోజు తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిన పిల్లలు ఎంతోమంది నాశనం అయిపోయారు. అది మీ కళ్ళ ముందు మీ స్నేహితులు చాలామంది అయి ఉండొచ్చు, మరి మీకు తెలియని వారై ఉండొచ్చు, పేపర్లో చూసి ఉండొచ్చు, న్యూస్లో చూసి ఉండొచ్చు. అనేక ప్రాంతాల్లో మరి చిన్న వయసులోనే
మరి యవనస్తులు చిన్నపిల్లలు మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతటికీ కారణం తల్లిదండ్రుల యొక్క శాపము, పిల్లల యొక్క అవిధేయతే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ శాపం నుంచి విడుదల పొందుతూ అవిధేయతని విధేయతగా మార్చుకొని ప్రభురాకుడు కొరకు సిద్ధపడదాం. దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని కొరకు చనిపోదాం. ఆ ప్రయాణంలో మనకు కావాల్సిన ఈవులన్నీ ఆయన మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అది వాడు నన్ను అడగవలను, నేను వానికి ఇచ్చేదను అని అన్నాడు. కాబట్టి దేవుని పని మనం చేద్దాం. దేవుడు మన పని చేస్తాడు. మనకు కావాల్సిన ప్రతి ఈవుని అనుగ్రహిస్తాడు. అట్టి కృపలో మనం అందరము పెరిగి పెద్దవారమై ప్రభు మెప్పు పొందుకొని ప్రభు రాజ్యంలో చేరుదుముగాక. దేవుడి మాటలు మన ఇంట్లో నూరంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. కృపగలిగిన యేసు, దయగలిగిన తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి వర్ధిలపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.